మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి పార్టీలు. ఇప్పటికే ప్రచారాలు, ర్యాలీలు, సభలతో హోరెత్తించిన అక్కడి నేతలు ఇతర రాష్ట్రాల నేతలతోనూ మరింత ప్రచారం చేయిస్తున్నారు. ఏ చిన్న అవకాశం మిస్ అవ్వకుండా ఇతర నేతలతో తమ పార్టీ అభ్యర్థుల కోసం క్యాంపెయిన్ చేయించుకుంటున్నారు. మరో 3 రోజులు సమయం మాత్రమే ఉండడంతో తెలుగు రాష్ట్రాల నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మహారాష్ట్రలో తెలంగాణ మూలాలు ఉన్నవారు ప్రభావితం చేసే నియోజకవర్గాలు ఎన్నో. దీంతో ఎలక్షన్ క్యాంపెయిన్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. రెండు కూటములు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహారాష్ట్ర ఎన్నికలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మహాసంగ్రామం ఆఖరి ఘట్టంలో తెలుగు నేతల ఉనికి ఎక్కువగా ఉంది. అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమి అగ్రనేతలు చిట్ట చివరి అస్త్రంగా తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల మీద ఫోకస్ పెట్టారు. ఏపీ, తెలంగాణ నుంచి బడా నేతలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే మహావికాస్ ఆఘాడి తరపున తొలి విడత ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మహా ప్రచార బరిలోకి దిగారు. చంద్రపూర్, రాజూరా, డిగ్రాస్, వార్ధా నియోజకవర్గాల్లో జరిగే ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. రేపు ఉదయం నయాగావ్, బోకర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. महाराष्ट्र इस हिंदुस्तान में दूसरे बड़ा राज्य है, मगर जब केंद्र सरकार को जब पैसे कमा के देने में महाराष्ट्र पहले है सबसे ज्यादा। आप लोग मेहनत करते, आप लोग पसीना निकाल के आपके पसीनों का पैसे नरेंद्र मोदी जी को देते जा रहे। इस हिंदुस्तान में 6 बड़े बड़े शहर दिल्ली, बेंगलोर, चेन्नई, कलकत्ता, हैदराबाद शहर बीजेपी के साथ नहीं है। पिछले बार मुंबई भी बीजेपी के साथ नहीं था, महाविकास आघाड़ी के साथ में था, मगर कहीं उन लोगों को जगह नहीं मिला। मगर महाराष्ट्र में मुंबई शहर में एकनाथ शिंदे जो धोखा है, धोखा देने वाले, जो उनको भरोसा करके बाला साहेब ने उनको मंत्री बनाया, वो मंत्री बनकर उद्धव ठाकरे जी का पीठ में चूरा बोक कर धोखा देके धोखाबाज बन के वो गुजरात के गुलाम बन गए। ఆర్టికల్ 370 తర్వాత కశ్మీర్ కనిపిస్తుంది. దివ్య రామ మందిరంతో అలంకరించబడిన అయోధ్య కనిపిస్తుంది. ప్రపంచ పటంపై రెపరెపలాడుతున్న తిరంగా కనిపిస్తుంది. దేశం నలుమూలలను కలిపే రహదారులు కనిపిస్తున్నాయి. పల్లె పల్లెకు విస్తరించిన రోడ్లు కనిపిస్తున్నాయి. గడిచిన 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం 25 కోట్ల భారతీయులను పేదరికం నుండి విముక్తి చేసింది. 4 కోట్ల రైతులకు పంట బీమా అందించింది. పీఎం కిసాన్ ద్వారా 12 కోట్ల మందికి లబ్ధి చేకూరింది. అలాగే ముద్రా యోజన ద్వారా దాదాపు 30 కోట్ల మంది ఆడబిడ్డలకు చేయూతనిచ్చింది. గత 10 ఏళ్లలో హైవే మెయిన్ ఆఫ్ ఇండియా
నితిన్ గడ్కరీ గారు మన దేశానికి దాదాపు 11,000 కిలోమీటర్ల రహదారులు అందించారు. మహారాష్ట్రలోనే నాగ్పూర్ నుండి తానే వరకు 701 కిలోమీటర్ల సమృద్ధి మహామార్గం నిర్మించారు. ఇది మహారాష్ట్ర నవనిర్మాణంలో కీలక ఘట్టం. 2028 లోపు మహారాష్ట్రను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి ఇంకెన్నో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. భారతదేశాన్ని 5 లక్షల ట్రిలియన్ల జీడీపీతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మహారాష్ట్ర కీలక పాత్ర పోషించబోతుంది. ఇలాంటి తరుణంలో మన డేగ్లూర్ నియోజకవర్గ అభివృద్ధి చాలా కీలకం. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్లుంది మహారాష్ట్ర ఎన్నికల సంగ్రామంలో మనోళ్ల తీరు. సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో పవన్ పేల్చిన డైలాగులు మహారాష్ట్రలో పవన్ కి పాపులారిటీ పెంచేశాయని జనసేన చెప్పుకుంటుంది. పవన్ ని తిరుగులేని మాస్ లీడర్ గా ప్రజెంట్ చేస్తూ తమ స్టార్ క్యాంపెయినర్ లో జాబితాలో చేర్చుకుంది ఎన్డీఏ. ఇప్పుడు పవన్ పాపులారిటీ మీద మరాఠీ గడ్డపై మహాయుతి కూటమి కూడా నేతలు ఆశలు పెట్టుకున్నారు. మరాఠ్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేస్తున్నారు. డెగ్లూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పంచ్ డైలాగులతో అక్కడి వారిని ఆకట్టుకుంటున్నారు. శివాజీ మహారాజా గడ్డపై అడుగు పెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. మరాఠా గడ్డపై ఆఖరి పోరాటంలో తెలుగు నేతలే హవా చాటుతున్నారు. పొలిటికల్ స్టార్స్ అందరూ బార్డర్లు దాటి మహారాష్ట్రలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. తెలంగాణ మంత్రులు సైతం కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ఉంటూ మహారాష్ట్రలో చురుగ్గా ప్రచారం చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మహారాష్ట్రలో మకాం వేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క కూడా మహా వికాస్ ఆఘాడి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలుగువారు అధికంగా ఉన్న షోలాపూర్ ప్రాంతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపును ఎన్డీఏ కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ లీడ్ చేస్తున్న మహాయుతి కూటమి తరపున ఐకానిక్ లీడర్లు ప్రచార బరిలోకి దిగుతున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ముంబై సిటీలో తెలుగువారు అధికంగా ఉన్న పలు ఏరియాల్లో బీజేపీ అభ్యర్థుల తరపున కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. నాగ్పూర్ జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బండి సంజయ్ ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. తెలంగాణలో ఇచ్చిన గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ అట్టర్ అంటూ విమర్శలతో హస్తం పార్టీని టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ తరపున రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి, ఇతర నేతలు ఆ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. ముంబై సిటీలోని పలు నియోజకవర్గాల్లో నిర్వహించిన ఓబీసీ సమ్మేళనాల్లో ఎంపీ లక్ష్మణ్ దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి పాల్గొన్నారు. మరాఠా గడ్డపై దాదాపు 14 లక్షల మంది తెలుగు వాళ్లున్నారని అంచనా ఉంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వలసల కార్మికుల్లో ఎక్కువ మంది తెలుగువారే. ముఖ్యంగా పూణే, ముంబైతో సహా మరికొన్ని పట్టణాల్లో తెలుగువారి సంఖ్య బాగానే ఉంది. షిరిడీలో స్థిరపడ వారిలో కూడా తెలుగు మూలాలున్న వాళ్లు ఎక్కువ. తెలంగాణకు పొరుగు రాష్ట్రం కావడం, టాలీవుడ్ కి బాలీవుడ్ కి దగ్గరి అనుబంధం కలిగి ఉండడం, తెలుగు మరాఠీ సంస్కృతుల్లో పోలిక ఉండడం ఇవన్నీ మహారాష్ట్ర ఎన్నికలో తెలుగు ప్రభావాన్ని పెంచే అంశాలే. అందుకే అక్కడి తెలుగు ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి మరాఠా పార్టీలు పోటీ పడుతున్నాయి. తెలుగు పొలిటికల్ ఐకాన్లకు ప్రత్యేకంగా షెడ్యూల్ ఇచ్చి మరీ ప్రచారాలు చేయించుకుంటున్నారు. ప్రచారానికి మరో 3 రోజుల గడువు మాత్రమే ఉండడంతో ఏ చిన్న అవకాశాన్ని కూడా మిస్ చేసుకోకుండా పార్టీలు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి.